ప్రేక్షకులకు భక్తులందరికీ కూడా గురు పరంపర తరపున ఆశీస్సులు, ప్రేమాశీస్సులు. చాలామందికి ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది, మంత్ర జపం జీవితంలో అవసరమా, ఎంతవరకు అవసరం? మంత్రం చేయకుండా ఉత్తములుగా మారలేరా, భగవంతుడు దొరకడా అన్నట్టుగా అడుగుతూ ఉంటారు. జిజ్ఞాస చాలా ప్రశ్నలు పుట్టిస్తూ ఉంటుంది. ప్రశ్న పుడితేనే ఒక వ్యక్తి సాధకుడు అవుతాడు, భక్తుడు అవుతాడు. ప్రశ్న దగ్గరే ప్రారంభమవుతుంది చెప్పాలంటే. మంత్ర జపము, మంత్రశక్తి అనేది చూస్తే, మంత్రము అంటే మనస్సును ఏకాగ్రతలో ఉంచేది, మనస్ఫూర్తిగా జీవింపజేసేది. మంత్రం అనేది తొలిమెట్టు, ఫౌండేషన్ అని చెప్పచ్చు. అందుకని కలియుగంలో నామస్మరణ మించింది లేదు అని చెప్పేశారు. నామస్మరణం అంటే ఎవరి నామం? నువ్వు నమ్ముకున్న దేవీ దేవతల నామం. ఇక్కడ మంత్రం అంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ మంత్రంలో ఉన్న భాగాలు మనం చూద్దాం. ఒక శివుడు మంత్రం తీసుకుందాం, ఓం నమ శివాయ. ఒక దత్తాత్రేయుడి మంత్రం తీసుకున్నాం అనుకోండి, ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓంకార సహిత, ఓంకారంతో కలిసి ఉంటుంది, ఓంకారం లేకుండా మంత్రం ఉండదు. ఓం ద్రాం ఆ దత్తాత్రేయుడి యొక్క బీజాక్షరం. దుర్గాదేవిని పూజిస్తున్నారనుకోండి, దుమ్. కాళీమాతను పూజిస్తారనుకోండి, క్రీం. ఇలాగా ఓం దుమ్, ఓం క్రీం, ఇలాగా మనం నమ్ముతున్న దేవీ దేవతల ఆ బీజాక్షరాలు ఉంటాయి ప్రతి దేవికి, దేవుడికి. దాన్ని కలుపుకుంటూ ఓం ద్రాం దత్తాత్రేయ, ఆయన నామం పేరు నమః, తండ్రి నమస్సులు అని ఆ బీజాక్షర సహిత ఓంకారాన్ని కలుపుకొని ఎప్పుడైతే మంత్రంగా మనస్ఫూర్తిగా మనసు నిండా, మనసునంతా మంత్రంలో ఆ శబ్దంలో ఇమిడ్చి కనుక మంత్రజప సాధన చేస్తేనండి, ఖచ్చితంగా ఆ శక్తి దిగి వస్తుంది. రూపనామాలన్నీ కూడా మనం కల్పించుకున్నవి. మనం ఏకాగ్రత కోసం ఒకటి ఉండాలి కనుక నామం రూపం పెట్టుకున్నాం. ఇక్కడ రూపనామాలు ఏమి ఇవ్వవు, మనం చేసే సాధన ఇస్తుంది. మనం దానితో కనెక్టివిటీ ఎంత లోతుగా మనం కనెక్టివిటీ పెట్టుకునే విధంగా క్రియలో ఉంటామో ఆ క్రియ మీకు ఫలితం ఇస్తుంది. అందుకని కొంతమంది రోజంతా చేస్తున్నానండి మంత్రజపం, నాకు ఏ ఫలితం రావట్లేదండి అంటారు. ఏ స్థితిలో చేస్తున్నావు అనేది నీకు అర్థం అవ్వాలి. స్థితి ముఖ్యం. ఓ బడబడ చేసుకుంటూ వెళ్ళిపోతే అది ఏదో అవుతుంది. మనసు ఒక చోట, మంత్రం ఇక్కడ, మనసు ఇంకో చోట. అలా కాకుండా దానిని ధారణ చేస్తూ త్రికరణ శుద్ధిగా అని చెప్పారు. మనోవాక్కాయ కర్మలన్నీ కలగలిపి మంత్రాన్ని జపిస్తూ ధ్యానించటం, ధ్యానపూర్వకంగా జపించటం, ఇది కావాలి ఇక్కడ. జీవితంలో మంత్రజప సాధన యొక్క గొప్పతనం ఏమిటంటే, ఫస్ట్ మనిషి సాధకుడు, ఒక సామాన్యుడు సాధకుడు అవ్వాలి. సాధకుడు అవ్వాలంటే శిష్యుడు అవ్వాలి. శిష్యుడు అవ్వాలంటే ఒక సద్గురువుని ఆశ్రయించాలి. తప్పది. ఇది గురు పరంపర మాకు నేర్పింది. గురుగీత, గురు చరిత్ర, సచ్చరిత్ర, ఇవన్నీ గ్రంథాలు మనకి తెలియజేస్తున్నాయి. కాబట్టి శిష్యుడు అవ్వకుండా ఏదీ పొందలేడు. ఒక మామూలు సైకిల్ మెకానిజం నేర్చుకోవాలనుకుంటే, రిపేరింగ్ చేయటం ఎలాగనుకుంటే, ఒక దగ్గరికి ఎంత పనిచేసి వాడు రెంచి ఇలా పట్టుకో అలా పట్టుకో, ఈ బోల్ట్ నొక్కితే అలా అవుతుందని ఒకరి దగ్గర నేర్చుకున్న తర్వాత వీడు కొంతకాలం తర్వాత విడిగా పక్కకి వెళ్ళి షాప్ పెట్టుకుంటాడు, రిపేరింగ్ మొదలు పెడతాడు. ఏది రాకుండా కుదరదు. ఏ విద్య అయినా సరే అందులో ఈ ఆధ్యాత్మిక విద్య, ఆత్మ విద్య ఇలాంటివన్నీ చూశారు. గురు చరణాల దగ్గర ఒదిగి ఉంటూ సేవ సాధన రెండు పరిపూర్ణంగా ఆశ్రయిస్తే ఖచ్చితంగా అక్కడ సిద్ధిస్తుంది. ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం ఐం సరస్వత్యై నమః. ఈ రకంగా ఎరుకతో శ్వాసను పీల్చుకుని, ఎరుకతో శ్వాసను వదులుతూ, ఆ శ్వాసను వదిలే సమయంలో ఎరుకతో మంత్రాన్ని ఎరుకతో
వితౌట్ అవేర్నెస్ ఏం చేసినా జరగదు. ఆ ఎరుకతో మంత్ర జపం చేయాలి. ఇకప్పుడు మీకు త్రికరణ శుద్ధిగా చేస్తున్నారు కనుక త్రికరణాలు సిద్ధిగా మారతాయి, సిద్ధత్వాన్ని పొందుతాయి. సద్గురువుని నమ్మి సద్గురువు మనకిచ్చిన ఆ మంత్ర సాధన, యంత్ర సాధన, ఏ సాధన ఇస్తే, ఏ వాక్కును మనకి అందించి సాధనగా మారిస్తే దాన్ని అనుసరిస్తే చాలు ఫలితం పొందుతారు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.